పాకిస్తాన్ వ్యూహాత్మక అడుగులు ప్రారంభించింది. భారత్‌ని ప్రత్యక్షంగా యుద్ధంలో ఓడించలేం కాబట్టి. కానీ పబ్లిసిటీ ద్వారా మొన్న ఆపరేషన్ సింధూర్‌లో దారుణంగా ఓటమి పాలయ్యి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, చైనా మీడియా, అమెరికా మీడియా వాళ్ళ ద్వారా భారతే ఓడిపోయినట్టు ప్రచారం చేసుకుంది. అట్లాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసుకొచ్చింది. వీటన్నిటికీ కోట్ల రూపాయలు అంటే యుద్ధంలో ఆయుధాల మీద పెట్టే ఖర్చు కంటే, వాళ్ళ సైన్యం మీద పెట్టే ఖర్చు కంటే ఈ ఫాల్స్ పబ్లిసిటీ, ఫాల్స్ ప్రాపగాండా ద్వారానే విజయం చాలు, తమ ప్రజలందరూ కూడా తమను నమ్ముతారన్నట్టు రూట్లో ఉంది. అదే నడుపుకొస్తుంది. ఇప్పుడు ఇంకొక కొత్త ఎత్తుగడ ప్రారంభించింది. ఇప్పుడు ఎక్కడో ఏదో క్రైమ్ జరుగుతుంది వేరే దేశంలో. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నిజాముద్దీన్ అనేటటువంటి అతను అమెరికాలో కత్తితో పొడిచాడు తన రూమ్మేట్ని. మిగతా రూమ్మేట్స్ అదంతా పోలీసులకు కంప్లైంట్ చేస్తే వచ్చిన సందర్భంలో అతను కత్తిని పడేయమంటే పడేయకపోతే కాల్చి చంపారు. అదిగో భారతీయులు చూసారా ఎంత క్రూయలో అన్నటువంటి. లేదా ఇంకో చోట ఎక్కడో అత్యాచారం కేసులో ఎవరైనా అరెస్ట్ అయితే అదిగో భారతీయులు చూసారా అరెస్ట్ అయ్యారు. ఇది బాగా ప్రాపగాండా చేస్తున్నారు. వాస్తవంగా బ్రిటను, కెనడా, అమెరికా, యూరప్ దేశాల్లో ఏదైతే శరణార్థులుగా వచ్చినట్టు పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, సిరియా వాళ్ళు, యెమెన్ వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన ముస్లిం సామాజిక వర్గం వల్ల హయ్యెస్ట్ క్రైములు నడుస్తున్నాయి. 17 నుంచి 25%, 30% దాకా. వాటిని ప్రొజెక్ట్ చేయకుండా ఇండియా మీదకి దాన్ని తోసేసేటటువంటి ఎత్తుగడలు పన్నుతున్నారు సోషల్ మీడియా ద్వారా.